ప్రభాస్ కండి. హలో అండి. హలో. సో బిగినింగ్లో తమన్నాతో రొమాన్స్ చేశారు అండ్ ఆ సాంగ్లో కొంచెం కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో అనుష్క ట్రైలర్లో చూస్తుంటే ఇంకేదో ఉంది అని అనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది మీ అండ్ అనుష్కతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో బిగినింగ్లో మీకు ఒక సాంగ్ అంటే బాగుందని మీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారండి. యాక్చువల్లీ నేనైతే అలా ఫీల్ అవ్వలేదండి. అదే మీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది చూస్తే సాంగ్ చేసేవాళ్ళు నాకు అనిపిస్తుంది. సార్ క్లియర్గా చూడండి ఆ ఫోటో. బిగినింగ్ లో మనం చూసాం మనోహరి సాంగ్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుందేమో అని. అది అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటాను, నేను పని చేస్తూ ఉంటాను. చాలా సిన్సియర్ మనిషి. సార్ నమస్తే. ఇప్పుడు రాఘవేంద్ర గారు చెప్పినట్టు మాటలకి అందరిది. యాక్చువల్గా నాకేమనిపిస్తుందంటే ఇది చూస్తుంటే ఇండియాలో సినిమా పుట్టుకథ ఎలా వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్గా ప్రజలు చూశారు కొత్తగా, అలా ఈ బాహుబలి కూడా అంత క్రియేట్ చేసింది అని అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బాహుబలి అనే సినిమాని ఈ కథ ఇలా తీయాలి, దీనికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీకు అంతకుముందు ఏదైనా సినిమాలో ప్రభావం లేకపోతే ఎక్కడైనా కథ చదివారా? అంటే బాహుబలి సినిమా కదండి, పౌరాణికాలు కానీ జానపదాలు కానీ హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే సినిమాలు అనే కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా ఆ నవల్స్ అయినా ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడటం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. బట్ చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటికి పోమంటారు కదా. సో ముందు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత, మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశాను. సో నేననే కదా, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో ఉంటుందండి. అది లేకుండా ఇంపాసిబుల్. అసలు మన నరనరాల్లో నాకు ఎక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.